హే గాయ్స్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఇవాళ వీడియో ఏంటంటే జేఈ మెయిన్స్కి ఇంకా 60 డేస్ మాత్రమే టైం ఉంది. సో మీరు ఈ 60 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్ట్రాటజీ ఏంటి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు చదవాలి, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి క్లియర్గా అనేది డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, సిలబస్ వెయిటేజ్ అర్థం చేసుకోండి. ఎలా అంటే 50 to 60% క్వశ్చన్స్ ఎన్సీఆర్టీలో మీరు స్టెప్ బై స్టెప్ చదివితే అందులో నుంచే ఉంటాయి. తర్వాత హై వెయిటేజ్ చాప్టర్స్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని వాటిని మీరు క్లియర్గా చేసుకుంటే ఒక మంచి పర్సంటేజ్ అయితే స్కోర్ చేసుకోగలరు. సెకండ్ వన్, డైలీ స్టడీ ప్యాటర్న్. చాలామంది ఏం చేస్తారంటే 15 hours 16 hours చదవాలి అని అంటారు, కానీ అదంతా కాదు. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని 7 to 8 hours పర్ఫెక్ట్గా చదివితే చాలు. గుడ్ పర్సంటేజ్ రావాలంటే మెయిన్లీ 3 pillars ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ క్లారిటీ, సెకండ్ వన్ వచ్చేసి పీవైక్యూస్ని సాల్వ్ చేస్తూ ఉండాలి, థర్డ్ వన్ వచ్చేసి మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అలానే అటెంప్ట్ చేసిన మార్క్ టెస్ట్ నుంచి మీ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్జెక్ట్స్ వైజ్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫిజిక్స్ని మ్యాక్సిమం ఒక 2.5 hours చదవడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయడానికి కానీ, న్యూమరికల్స్ కాన్సెప్ట్ క్లారిటీ కోసం కానీ మినిమం ఒక 2.5 hours చదవడానికి ట్రై చేయండి. ఫిజిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్. ఇవి క్లారిటీగా చదివి ఇవి చదువుతూ వీటి పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. నౌ కమింగ్ టు కెమిస్ట్రీ. దీనికి కూడా మ్యాక్సిమం 2 hours కానీ 2.5 hours కానీ స్పెండ్ చేయండి. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది మీరు ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదివితే చాలా మంచిగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చేసరికి మోల్ కాన్సెప్ట్, ఈక్విలిబ్రియము, థర్మోడైనమిక్స్. అలాగే ఆర్గానిక్లో వచ్చేసరికి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అమైన్స్, హైడ్రోకార్బన్స్, ఇవి ఇంపార్టెంట్. తర్వాత ఇనార్గానిక్లో వచ్చేసరికి కోఆర్డినేషన్ కాంపౌండ్స్, డిఎండ్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇనార్గానిక్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదవండి, చాలా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. కమింగ్ టు మ్యాథ్స్కి వచ్చేసరికి 3 to 3.5 hours టైం ఇవ్వండి, ఎందుకంటే ఇది ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసరికి క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ, తర్వాత వెక్టార్స్, 3D, పర్ముటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఇవన్నీ ఇంపార్టెంటే ఇందులో. ఇవి చేస్తే ఒక మంచి పర్సంటేజ్ అయితే స్కోర్ చేసుకోగలరు. ఆ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ అలానే పీవైక్యూస్ని కూడా సాల్వ్ చేయండి. పర్ వీక్ 2 to 3 మార్క్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇలా మీరు మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఎక్కడ షార్ట్ కట్స్ వాడాలి, ఎక్కడ షార్ట్ కట్స్ వాడకూడదు, అండ్ ఇంకా ఇలాగ చాలా ఉంటాయి, అవన్నీ మీకు అర్థమవుతూ వస్తుంది. సో అలాగ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ని కూడా అనలైజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు రాసినప్పుడు అలాంటి రిపీట్ అయితే అక్కడ మీకు మిస్టేక్ అవ్వద్దు నెక్స్ట్ టైం. సో అందుకోసం మార్క్ టెస్ట్ని అయితే ఖచ్చితంగా అటెంప్ట్ అయితే చేయండి. ఇంకా మీరు ఎవరైనా ఇప్పటికీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఒక మంచి ప్లాన్తో కన్సిస్టెంట్గా ఫాలో అయితే ఖచ్చితంగా ఒక మంచి పర్సంటేజ్ అయితే తెచ్చుకోగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నుంచి జేఈ మెయిన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే ట్యాప్ చేసేయండి.